కాదు, ఎప్పుడైనా నిజం బయటకు వస్తుంది. మీ ఉద్దేశం ప్రకారం 34% ఉన్నటువంటి రిజర్వేషన్లు 23% పడిపోయినాయి. సో ఇది ఇప్పుడు 42% పెంచి మేము అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయమే తీసుకుంది, ఒప్పుకోవాల్సిన నిర్ణయమే. అయితే ఇది సాధ్యమయ్యేదన్నా 23 కాపాడుకోలేనటువంటి మంచి నిర్ణయమని మేము అభినందిస్తున్నాం. దాన్ని అమలు చేయాలి, జీవో తీయాలి, చట్టం చేయాలి, జీవో తీయాలి, అమలు చేయాలి. అది మంచి నిర్ణయమని ఎవరైనా ఒప్పుకుంటారో అభినందిస్తారు, దాన్ని ఎవరు కాదన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా అభినందిస్తాం, కానీ అమలు చేయాలి. ఒట్టిగా చెప్పి వదులుకుంటే కాదని చెప్పి మన అభిప్రాయం. రెండవది బీసీ రిజర్వేషన్లు అవి ఇప్పుడు వచ్చినాయి కాదు, ఏ ప్రభుత్వం ప్రేమతో పెట్టింది కాదు. 1984లోనే బీసీ సంఘం నుంచి పోరాటం చేశాం, ఉద్యమాలు చేశాం. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రిజర్వేషన్ల ఉద్యమాల సందర్భంగా మా ఎంపీటీసీ జడ్పీసీ 20% పెట్టాడు, సర్పంచుల్లో పెట్టలేదు. మళ్ళా పోరాటం చేశాం, 5 ఏళ్లు పోరాటం చేస్తే విజయభాస్కర్ ఒక సబ్ కమిటీ వేసి మాతో చర్చలు జరిపి అప్పటి వరకు 20 34 పెట్టారు, కొత్తగా 34 పెట్టారు. అది దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ళు నడిచినాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కృష్ణమూర్తి అని ఓ బెంగళూరు యూనివర్సిటీ ఆయన కేసు ప్రొఫెసర్ వేస్తే దాని మీద 50% అని కొట్టేసింది. దాని మీద మేము అందరం సుప్రీంకోర్టులో కేసు ఇచ్చాం. అనేక మంది నాయకులు, అనేక సంఘాలు సుప్రీంకోర్టులో కొట్లాడారు, 50 మంది దాకా. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇట్లా జడ్జిమెంట్ ఇట్లా బీసీలకు వ్యతిరేకంగా ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకే ఒకసారి రిజర్వేషన్ల మీద ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు కొట్టేస్తున్నాయి. అందుకే ఒకసారి దాని మీద యుద్ధం జరగాలి, జరిగితేనే ఈ తాడో పేడో తెలుసుకునే అవకాశం వస్తుంది. కృష్ణయ్య గారు కొన్ని ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ బిల్లును మనం చూస్తాం. ఒక 30 ఏళ్ల పోరాటం తర్వాత, సుదీర్ఘ ఉద్యమం తర్వాత బిల్లు పాస్ అయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆల్ ఆఫ్ ఓవర్ నైట్ లో పాస్ అయింది. సో రెండు కంపేర్ చేయలేము. బట్ మహిళా రిజర్వేషన్ బిల్లు, ఈ 3 బిల్లులు వచ్చినట్టుగా తెలంగాణలో సాధ్యమా? ఎంత సమయం పట్టొచ్చు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని మేము పూర్తిగా వ్యతిరేకించినాం. సుప్రీంకోర్టు నేను వేసిన కేసు కొట్లాన్యం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం 1 వే బుల్డోజ్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి మేమే దాని మీద కొట్లాడినాం. ఇప్పుడు మాట్లాడు కాదు, ఒకే రోజు పార్లమెంట్ లో పెట్టి, లోక్సభలో పెట్టి, రాజ్యసభలో పెట్టి, రాష్ట్రపతి ఇంత తొందరగా ఎట్లా చేస్తారని అనేక సార్లు అనేక సభలలో నేను మాట్లాడిన సుప్రీంకోర్టులో కేసు కూడా ఇష్టం. కాబట్టి దాని మీద పోరాటం జరిగింది. ఆయన బుల్డేజ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. అది వన్ ఆస్పెక్ట్. దీని మీద కూడా బీసీల విషయంలో కూడా ఒకసారి ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన ఎప్పుడు చేస్తాడు, దాని మీద ఒక ఉద్యమం జరిగినప్పుడే చేస్తాడు. మనం జాట్లను చూసాం, అనేక వ్యవసాయదారుల సమస్యలు చూసాం. ఎప్పుడైనా అమ్మాయినా 7 మంది అన్నం పెట్టరు, 6 మంది భోజనం పెట్టరు. అట్లాగే బీసీలు కూడా పెద్ద ఎత్తున దీని మీద తాడోపేడ తెలుసుకునే సమయం ఆసన్నమైంది. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఇప్పుడు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క స్టెప్ ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ సెప్టెంబర్ 31 డెడ్ లైన్ పెట్టింది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో ఈలోపు ఏం చేయాలి? ఈలోపు సర్కారు ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? అండ్ బీసీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగితే తప్ప దేశవ్యాప్తంగా ఒక మార్పు రాదు. సో తెలంగాణ నుంచే మొదలు కాబోతుందా? తెలంగాణ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ తోటి మొదలు పెట్టినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. సో మేము అవకాశం ఇస్తున్నాం అంటున్నారు. సో ఎంత సమయం పట్టొచ్చు, ఎన్నేళ్ళు పట్టొచ్చు 40% రిజర్వేషన్ అధికారికంగా రావడానికి? ఈ సమస్య పరిష్కరించడానికి న్యాయ నిపుణులు, ఎమినెంట్ పర్సనాలిటీస్ తో డిస్కస్ చేసి ఎట్లా చేస్తే సాల్వ్ అవుతుంది ఇది అనేది ముఖ్యమంత్రి గారు స్థాయిలో అఖిల పక్షాన్ని, న్యాయ నిపుణులను, బీసీ సంఘాలు, కుల సంఘాలతోటి ఉన్నత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సలహా తీసుకొని ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కారం చేయాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అందరినీ ఇన్వాల్వ్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది ఈ ఇష్యూ లోపల. అప్పుడు ప్రతి ఒక్కరు కదులుతారు. ఈ సమస్యకు తాడోపేడ తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు ప్రతిసారి కోట్లలో కొట్లాడుకుంటూ ఉండాలి? ఎప్పుడు ప్రతి చిన్నదాన్ని కోర్టు అడ్డుకుంటది. చిన్నగా జేఏసీ పెట్టిస్తే అడ్డుకుంటది, 1% పెరిగితే అడ్డుకుంటది. పొలిటికల్ రిజర్వేషన్ కు లిమిట్ ఎందుకు? ఇదేమన్నా మెరిట్ ఉందా? ఎంబీబీఎస్ లేకపోతే ఎంబీబీఎస్ ఐఐటీలలోనే రిజర్వేషన్లు ఉంటాయి. అక్కడ ఉన్న రిజర్వేషన్లకు పొలిటికల్ ఎవరున్నారు? అందరూ క్యాపిటలిస్టులు, డబ్బుల నుండే పొలిటికల్ ఉంటారు. ఇక్కడ మెరిట్ లేదు, సంఘ సేవ లేదు, ఏమీ లేదు. దీనికి పారామీటర్ పెట్టవలసిన అవసరం లేదు, చార్జ్ పెట్టవలసినటువంటి అవసరం లేదు. అదే విషయాన్ని మేము కోర్టులో కూడా కొట్లాడాము.
ఇప్పుడు కూడా దాని మీద బలమైనటువంటి వాదనలు వినిపిస్తే తప్పనిసరి సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. కృష్ణయ్య గారు, తెలంగాణలో జరిగిన అంటే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఈ బిల్లు పాస్ కావడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ కులగణన ఏ విధంగా జరిగింది, ఎట్లాంటి మేధావర్గం కూర్చున్నారు, సో ఏ అంశాలు ఇందో చాలా మంది మిస్ అయ్యారు, సంచార జాతులు కూడా మిస్ అయ్యాయి, సో బీసీలో 20-30 లక్షల మంది బీసీలు మిస్ అయ్యారని చాలా వాదనలు తెరపైకి వచ్చాయి. నిజంగానే తెలంగాణ కులగణన అంత ట్రాన్స్పరెన్సీగా జరిగిందని మీరు భావిస్తున్నారా? మీ దగ్గర మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారు? ఏం జరిగింది? ఇప్పుడు కులగణనలో మిస్టేక్ జరిగినామని వాళ్ళ మీటింగ్ పెట్టేటప్పుడు చెప్పాము. దాన్ని సెటిలైట్ చేయడానికి ఇంటింటికి సర్వే చేయాలి, ప్రభుత్వ అధికారులను నేషన్ వైడ్ సర్వే జరిపినప్పుడు ఏ పద్ధతి అవలంబిస్తారు, ఇక్కడ కూడా అదే పద్ధతి అవలంబించాలని మేము సలహా ఇచ్చేవాళ్ళం. ఆయన వాళ్ళు ఈ తొందరగా కావాలని చెప్పి ముగించారు. కొన్ని లోపాలు ఉన్నాయి. అయినా లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలు 42% పెంచడానికి అవి ఏం అవరోధం కాదు. ఇప్పుడు మనకు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎలాగో సెన్సస్ ఇస్తుంది, అప్పుడు అన్ని తెలిసిపోతాయి. అది చట్టబద్ధత ఉంటుంది దానికి. కాబట్టి అది ముఖ్యమైనది కాదు, 42% పెంచడమే ముఖ్యమైనది. కాబట్టి పెంచాలని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కేంద్రం దగ్గర ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి. సో ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర పైన ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్ సెషన్స్ ఏమైనా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఒక ప్రైవేట్ బిల్ పెట్టాలనే డిమాండ్ ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి దాదాపు 3-4 నెలలు అయింది. మార్చిలో పాస్ అయింది. అప్పటి నుంచి ప్రభుత్వము అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవడము, అందరినీ కలిసి దీన్ని ఉన్న ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ చేయాలనేది చర్చించితే బాగుండేది. మరి ఆ స్టెప్పులు తీసుకోలేదు ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం సెప్టెంబర్ 30కే అని అదేమి గోల్ కాదు. ఈ ప్రక్రియను కొనసాగించి అఖిలపక్షాన్ని తీసుకుపోతారా, లేక ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కోర్టుల ద్వారా ముగించుకొని ఈ ప్రాసెస్ ముందుకుపోతారా అనేది ఆలోచించవలసినటువంటిది ఉంది. దీని మీద ఇంకా బాగా చర్చ జరగాలి, దీని మీద యుద్ధం జరగాలి. ఎన్ని రోజులు బీసీలను చిన్న చూపు చూస్తారు? 1% పెంచితే గొడవ, రిజర్వేషన్లు వేస్తే గొడవ, రిజర్వేషన్లు పెడితే గొడవ, ప్రమోషన్లు రిజర్వేషన్లు పెడితే గొడవ. ఇది ఏంటి? ప్రజాస్వామ్యం. ఏ కులాలకు, ఏ సామాజిక వర్గాలకు వారి వారి కులాల ప్రకారం వాటా ఇవ్వడం సామాజిక ప్రజాస్వామ్య హక్కు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ ఇచ్చినప్పుడల్లా కొట్లాట అనేది ఇది సరైనది కాదు. ప్రపంచంలో ఎక్కడైతే పీడిత వర్గాలు, అణచివేత గురైనటువంటి వర్గాలు ఉన్నారో ఆయా దేశాల్లో విప్లవాల ద్వారా లేదా పాలన ద్వారా మార్పులు జరిగాయి, పరిణామాలు జరిగాయి, అభివృద్ధి పథంలోనికి పోతున్నాయి. భారతదేశంలో కూడా అణచివేత గురైన తొక్కేసినటువంటి ఈ పేద కులాలకు వారి వాటా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే భారతదేశం అగ్రదేశంగా అవుతుంది. అసమానతలు లేని, ఆర్థిక సామాజిక అసమానతలు లేని దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటప్పుడు అందరికీ సమాన వాటా అన్ని రంగాల్లో కల్పించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దీన్ని పాజిటివ్ గా ఇతర వర్గాల వారు కూడా దీన్ని తీసుకొని మేమందరం ఏమైనా భారత మాత ముద్దు బిడ్డలం. మేము విదేశీయులంగా బీసీలు, ఎస్సీలు, మైనార్టీ ఎవరున్నా భారతదేశం ముద్దు బిడ్డలు. వీరికి పిల్లలకు ఒక కుటుంబంలో తల్లిదండ్రుల కుటుంబంలో అందరికీ సమానమైన వాటిస్తారు. ఇక్కడ మా వాటా అడుగుతున్నాం. ఇది పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు, అన్నదమ్ముల పంచాయతీ. కాబట్టి మా వాటా మేము అడుగుతున్నాం. దీనికి అనుకూలంగా అందరు దిగిరావాల్సింది. కృష్ణయ్య గారు, ఇక్కడ ఒకసారి అంటే తమిళనాడు బీసీ రిజర్వేషన్ని మనం ఒకసారి పరిశీలిస్తే గనక అది నిజానికి ఒక కొట్లాటతోటి 50% దాటి 69% బీసీ రిజర్వేషన్ వాళ్ళు సాధించుకున్నారు. 30% బీసీలు, ఎంబీసీలు 20%, ఎస్సీ ఎస్టీలు 18%, మిగతా ఓసీ అదర్స్ ఎవరైతే ఉన్నారో 31% ఉంది. సో తమిళనాడు తరహాలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని వాళ్ళు 9వ షెడ్యూల్ కింద చేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ఏ కులం ఎంత ఉంది, ఆ కులం బలం ఏందని చెప్పేసి ఒక ఫైట్ జరిగింది. మీరు అన్నట్టు ఒక సుదీర్ఘమైనటువంటి ఫైట్ తర్వాత, ఆ కొట్లాట తర్వాతనే అక్కడ 69% రిజర్వేషన్ సాధ్యమైంది. బట్ తెలంగాణ చేసినటువంటి కులగణన సర్వేలో ఏ కులం లెక్క ఎంత ఉంది అన్నది ఇప్పటివరకు కరెక్ట్ అయినటువంటి ఒక ప్రతిపదికన లెక్క లేదు, అది బయటికి రాలేదు. సో ఏ లెక్కన ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తారు, ఏ లెక్కన కొట్లాడతారు? ఒకవేళ 50% దాటితే అట్లాంటి తమిళనాడు సిద్ధాంతాన్ని ఏమన్నా తెలంగాణలో చేసేటువంటి ఛాన్స్ ఉంటాయి? అట్లా చూడొచ్చు ఈ రెండింటిని.
తమిళనాడు పరిస్థితులు ఇప్పుడు ఇచ్చే పరిస్థితులకు భిన్నంగా ఉంది. తమిళనాడులో 69% పెంచినప్పుడు సుప్రీంకోర్టు 50% ఉంది. ఆ జడ్జిమెంట్ బాలాజీ కేసులో, మండల్ కేసులో అవన్నీ జరిగినాయి. అయితే అప్పుడు ఏమిటంటే అది విద్యా ఉద్యోగాలకే పరిమితం. విద్యా ఉద్యోగాలలో పెరగాలని అక్కడ బంధులు జరిగాయి, పెద్ద గొడవ జరిగాయి. కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగు పెట్టనీయలేదు. చాలా పెద్ద ఎత్తున అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఢిల్లీకి పోయి ఈ 9th షెడ్యూల్లో పెట్టాక నేను ఢిల్లీ నుంచి పోతాను ప్రత్యేక విమానంలో అన్ని తన సరంజాం అంతా పోయి ఢిల్లీలో ముఖాం పెట్టింది. ఇది పెంచినాకనే ఆమె మళ్ళా విమానం ఎక్కి పోయింది. 9వ షెడ్యూల్లో పెట్టాకనే పోయింది. అప్పుడు అది 9వ షెడ్యూల్లో పెట్టేటప్పటికి ఆ సుప్రీంకోర్టులో కేసు నడిచి కొట్టేశారు రిజర్వేషన్. అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టారు. దాని మీద కూడా మళ్ళా కోర్టుకు పోయారు. అనేక వాదోపవాదాలు జరిగి ఇక పరిస్థితులకు తగ్గట్టు కొనసాగించారు. ఆ తర్వాత లోకల్ బాడీ విషయంలో అది కూడా గొడవ అయింది. ఇప్పటి వరకు తమిళనాడులో లోకల్ బాడీ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. అవి కోర్టు పరిధిలోనే ఉన్నది, అట్లే పెండింగ్ ఉంది. కాబట్టి ఇష్యూ చాలా జటిలమైనది. ఇక్కడ సింప్లిఫైగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బీసీ వాదం బలంగా ఉంది, బీసీ సంఘాలు బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తుందా, న్యాయపరంగా లేకపోతే చట్టపరంగా, రాజ్యాంగపరంగా మార్గాలు ఎంచుతుందా అనేది మనము మార్గాలు వెతకవలసిన అవసరం ఉంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులు మీలాంటి వాళ్ళంతా కానీ, తెలంగాణ బీసీ సంఘాలు కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి? సో ఖచ్చితంగా రేపొద్దున తెలంగాణనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక రోల్ మోడల్గా భారతదేశాన్ని చూపిస్తోంది. సో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకోవాలి? ఇందాక మీరు అన్నారు జయలలితని ఎగ్జాంపుల్ తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా నేను ఇక్కడి నుంచి పోనని చెప్పేసి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నారు. తెలంగాణలో అట్లాంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం కనిపిస్తుంది అనుకోవాలా? లీగల్ ఫైట్ వర్సెస్ ఒక నైతికమైనటువంటి విధానపరమైన నిర్ణయాలకు పోవాలా? ఇక్కడ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి